నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. 2006 నుంచి 2011 హయాం అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన హయాంలో శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం అప్పటి ప్రభుత్వం 1046 ఎకరాలు భూములు కేటాయించడం జరిగింది. స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి కల్పిస్తాం అని చెప్పి భూములు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అది ఏ దశలో ఉంది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఏం చెప్తారు? ఉండయా ఫ్యాక్టరీ రన్నింగ్ అవుతుందా శ్రీకాకుళంలో? నీకు తెలిసి రన్నింగ్ అవుతుందా థర్మల్ పవర్ ప్లాంట్? లేదు. ఇంకేం చెప్దాం? ఇప్పుడు సిరీస్ ఎంత, ఎపిసోడ్ నెంబర్ ఎంత? ఇదే ఎపిసోడ్ నెంబర్ 4. వైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్. వైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్. దీని కథ కమిషన్ తేల్చేద్దాం. ఇప్పుడు నేను చెప్తానండి, నా సొంత కవిత్వం కాదు ఇదంతా. కూడా ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉండే డాక్యుమెంటు. కాగ్ నివేదికలు చదవండి. యువతని అందరిని కూడా తెలివిగల్ల తెలుగు యువతని కాగ్ నివేదికలు చదవటం అలవాటు చేసుకోండి. ఇది కాగ్ ఇచ్చిన రిపోర్టే నేను చెప్తున్నాను షణ్ముఖు. ఇక్కడ ఏం జరిగిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ సెప్టెంబర్ 2008 alienated 1046 acres of land in Sompet Mandala of Srikakulam district. Nagarjuna Construction Company Infrastructure Holding Limited, shortcut NCC. Company పేరు చూడండి, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ లిమిటెడ్, ఎస్టాబ్లిష్డ్ 1980 megawatt thermal power project. Out of this land, 972.69 acres constitute a water body. There is huge swamp submerged throughout the year and is used by fishermen for inland of fishing and also as source of drinking water. The swamp is a natural habitat for more than 120 resident merged birds. It internationally recognized as wetland ecosystem. Although government had prohibited May 2000 its alienation for any purpose, it gave possession of the site to the company in violation of its own order. దీని అర్థం ఏంటో చెప్పనా? ఈకోసిస్టమ్ అంటే పర్యావరణాన్ని ఎవరు నాశనం చేయకూడదు. అక్కడ వాటర్ బాడీస్లో వాటరు న్యాచురల్గానే ఉంటుంది. సోంపేట మండలం ఫిషర్మెన్ ఉంటారు కదా, శాశ్వతంగా చేపలు పట్టుకొని బతుకుతా నివసించుంటారు. ఇప్పుడు నేను అనేది, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎక్కడన్నా థర్మల్ పవర్ ప్లాంట్ ఉందా? లేదు కదా. అంటే టెక్నికల్గా వాళ్ళు స్ట్రాంగ్ కాదు కదా. ఎక్కడా కూడా ఒక థర్మల్ కంపెనీ పెట్టింది లేదుగా. వాళ్ళు రోడ్లు, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నారు నాగార్జున వాళ్ళు. తర్వాత దేంట్లో ఉన్నారు? అక్కడ అగ్రికెమ్ అని ఉంటుంది షణ్ముఖు. నాగార్జున అగ్రికెమ్ అని ఉంటుంది, పొందూరు దగ్గర, చిలకపాలెం దగ్గర ఉంటుంది అనమాట. కెమికల్ రంగంలో ఉన్నారు. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ రంగంలో లేరు కదా. అంటే ఇక్కడ 1046.21 అంటే 1046 ఎకరాస్ ఈ ల్యాండ్ను ఇక్కడ నేషనల్ ఎన్విరాన్మెంట్ అప్లేట్ అథారిటీ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ అప్లేట్ అథారిటీ 2010లో దీనికి కుదరదని చెప్పింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెస్పాండ్ టు ఆర్టీఐ అప్లికేషన్. The November 2000 relieved their major irrigation for take up in area ఆయకట్ ఆఫ్ 750 ఎకరాలు. తర్వాత ఆఫ్ దీస్ టు హ్యావ్ ఆల్రెడీ బీన్ కమిషనర్డ్ ఆయకట్ ఇస్ 500 ఎకరాస్. అంటే ఆ మధ్యలో ఇరిగేషన్కి ఆయకట్టుకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి, పంటలు పండే భూములు కూడా ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే, ఒకవైపు ఫిషర్మెన్ కమ్యూనిటీ అక్కడ చేపలు పట్టుకుంటూ వాళ్ళ జీవనాధారం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. రెండోది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. అంటే పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి షణ్ముఖు? దేనికి పనికి రానటువంటి భూములు, నిరుపయోగమైనటువంటి భూముల్లో పరిశ్రమలు పెట్టుకోవాలి. ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో
ఎక్కడైతే ఈకోసిస్టమ్ దెబ్బతినకుండా ఉంటుందో అక్కడ సెలక్షన్ చేసుకొని పరిశ్రమలు పెట్టాలి. ఇదేంటి థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు? బొగ్గు కావాలి. బొగ్గు కావాలంటే పోర్ట్ యాడ్ దగ్గర ఉంది. పోర్టు నుంచి అనుసంధానం ఉండాలి బొగ్గు. థర్మల్ పవర్ వాటర్ బొగ్గు ఈ రెండే కదా థర్మల్ పవర్ ప్లాంట్కి కావాలి. ఇప్పుడు నార్ల తాతారావు థర్మల్ ప్లాంట్ ఉంటుంది ఆడ కొండపల్లి కాడ, కృష్ణానదిలో నుంచి వాటర్ పోతాయి వాళ్ళకి. బొగ్గు ఏంది రైల్వే ట్రాక్స్ నుంచి బొగ్గు వస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అక్కడ థర్మల్ ప్లాంట్ పెట్టేసి అక్కడ తలకాయలు పగలు కొట్టుకొని తిరగబడిన తెలుసు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం సోంపేట మండలం రైతులైతే చాలా పెద్ద ఉద్యమం తిరుగుబాటు చేసినారనమాట. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విశాఖపట్నంలో ఉంటారు, సంథింగ్ పేరు ఐ డోంట్ నో, మూర్తి అని వస్తుంది ఎండింగ్లో. ఆయన చాలా యుద్ధం చేసేసి దీన్ని చేసేసారు. అంటే పరిశ్రమలు ఉండవు, పరిశ్రమలు వచ్చిన పర్యావరణ చట్టాలు అనుకూలంగా ఉండకుండా అక్కడ భూములను కొట్టేసేదానికి ప్రజల భూములు కొట్టేసే రైట్యాలకు ఎక్కడి నుంచి ఉంది షణ్ముఖం? అంటే సహజ సిద్ధమైనటువంటి ఫిషర్మెన్ కుటుంబాలను నాశనం చేయడానికి, రైతుల భూములు కొట్టేయటానికి ఇండస్ట్రీ లేదు, పాడు లేదు. ఏమైపోయింది? అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఎవరు? శ్రీకాకుళానికి సంబంధించిన ధర్మాన ప్రసాదరావు. చూడండి, ఈ రాష్ట్రంలో భూములన్నీ కూడా అన్యాక్రాంతానికి కావటానికి ప్రథమ ముద్దాయి ఎవరంటే ధర్మాన ప్రసాదరావు. ధర్మాన ప్రసాదరావు పిరుల్లోనే ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ 19 నుంచి 24 దాకా రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావే. 2004 నుంచి 2009 స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావే. తర్వాత రోసియ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు రాష్ట్ర విభజన జరిగిన దాకా ఉన్నప్పుడు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావే. అంటే ఈ భూములు కొట్టేయటానికి అంటే గవర్నమెంట్ ఏం చేయదా? గవర్నమెంట్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి ఇంకా గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏం పెట్టదా? ఈరోజు ఏముంది? ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ పోతుంది. గ్రీన్ ఎనర్జీ అంటే ఏంది నాన్న? సోలారు, విండ్ ఎనర్జీ, తర్వాత అలలు, సముద్ర అలల నుంచి కూడా పవర్ తయారు చేస్తారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి పోతున్నారు అందరూ. గ్రీన్ ఎనర్జీ వల్ల అడ్వాంటేజ్ ఎంత ఉంటుంది? పొల్యూషన్ అరికట్టవచ్చు, కార్బన్ అరికట్టవచ్చు. అందువల్ల గ్రీన్ ఎనర్జీకి పోవాలి. ఇప్పుడు అదే సోలార్ పార్క్ పెట్టమనండి, అటు చూస్తా. ఒక సోలార్ పార్క్ పెట్టేయండి, కింద చేపపిల్లలు పట్టుకోవచ్చు, పైన సోలార్ ప్లేట్లు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు కదా. అంటే రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలు పేద ప్రజల భూముల్ని కొట్టేయటానికి సంసిద్ధతతో ఉన్నారు. అంటే ప్రజలకేమో సంక్షేమ పథకాల మాటున నేను ఎప్పుడు చెప్తా, సంక్షేమం ఎప్పుడు సంక్షోభం దారితీస్తుంది. సంక్షేమం ఎలా ఇవ్వాలంటే ఒక పిల్లోడు చదువుకుంటుండు షణ్ముఖం, నిర్బంధ విద్య, వాడిని ఏం చేయాలో చెప్పనా? ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టేయాలి. అన్ని మండలానికి ఒకటి, లేకపోతే 1, 2, 3 పెట్టండి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టేసి ఉదయాన టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం భోజనం పెట్టండి, సాయంత్రం పోయేటప్పుడు కూడా అన్నం పెట్టి పంపేయండి. వాడు హాస్టల్లోనే ఉండి నిర్బంధంగా చదివించండి. అంటే పిల్లలకు డబ్బులు ఇవ్వటం కాదు తల్లిదండ్రులకి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టేసి సరే పంచాయతీకి ఒకటి కట్టండి రా, నష్టమేంది? ఎంప్లాయ్మెంట్ చదువుకున్న బీఈడీ చదువుకున్న పిల్లలకి, ఎంఈడీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అయితే వస్తాయిగా. మీరు లక్షలు ఇవ్వమని కూడా నేను చెప్పటంలా. రోజుకి 1000 రూపాయలు చొప్పున ఒక టీచర్కి ఇండి, కాంట్రాక్ట్ బేస్డ్ ఇచ్చి సావండి. పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి లక్షలు జీతాలు ఇవ్వమని కూడా నేను అంటాంలా. రోజుకి 1000 రూపాయలు చొప్పున ఒక బీఈడీ చదువుకున్నటువంటి వాళ్ళకి, ఎంఎస్సి ఎంఈడీ చదువుకున్నటువంటి పిల్లలకి రోజుకి 1000 రూపాయలు ఇండి. స్కూళ్ళు ఎన్ని రోజులు నడుస్తాయి షణ్ముఖం? 220 రోజులు నడుస్తాయి. రోజుకి 1000 రూపాయలు చొప్పున 220 రోజులకి ఎంత అయింది షణ్ముఖం? 2,20,000 అయింది. అంతేనా? అంతకాడికి ఎక్కువ అవుతాయా? ఒక 10 మంది టీచర్లకి ఇచ్చినా కూడా 2,20,000 చొప్పున ఎంత అవుద్ది? 10 మందికి ఇస్తే ఎంత అవుద్ది? 1 కోటి రూపాయలు అవుద్ది. అంతే కదా, అంతకు మించి ఏమవుతుంది? అంతకు మించి ఎక్కువేం కాదు కదా. అంటే పిల్లలకి అమ్మ ఒడి, నాన్న బుడ్డి, ఈ పథకాలు కాదు. నేను అంటే ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలంటే సిబిఎస్ఈ సిలబస్సే, ఎన్సీఆర్టీ సిలబస్ స్కూళ్ళు తయారు చేయండి. ఎన్సీఆర్టీ సిలబస్సే పెట్టండి. భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఎన్సీఆర్టీ సిలబస్ స్కూళ్ళు పెట్టేసేయండి. వాళ్ళకి ఏం చేయాలా? 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటిగ్రేటెడ్. అంటే పిల్లలు ఇంటికి పోకూడదు, సెలవులప్పుడే అమ్మా నాన్న కాడికి పోవాలి. వాళ్ళకి బట్టలు ఇవ్వండి, బుక్స్ ఇవ్వండి, అన్నం పెట్టండి, ఫ్రీగా చదువు చెప్పండి. ఈ దేశంలో పిల్లలకి ఫ్రీగా చదువు కూడా చెప్పలేమా?
అంటే బడికి పంపించినందుకు డబ్బులు ఇవ్వాలా? ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి పథకాలు కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఓట్ల పథకాలు తప్ప, ఓట్లు కొట్టేయటానికి పథకాలే తప్ప ఇది దేశాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పేద పిల్లలు మేము బీటెక్ చదువుకుంటాం అనుకుంటే ఏం చేయాలా? ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రైవేట్ రంగం కూడా ఉండాలి. షణ్ముఖు డబ్బులున్నాడు చదివించుకుంటాడు, డబ్బులున్నోడు చదివించుకుంటారు షణ్ముఖు. ప్రైవేటు స్కూళ్ళల్లోనూ ప్రైవేటు పాఠశాలల్లో బలిసినోడు పోయి పెట్టుకుంటాడు. ప్రభుత్వం ఏం చేయాలా? ప్రైవేటు స్కూళ్ళల్లోనూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్లవాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకూడదు. ఏం చేయాలా? అల్టిమేట్గా నువ్వేం చేయాలంటే ప్రభుత్వమే విద్యని కేజీ టు పీజీ దాకా ఉచితంగా అన్నం పెట్టి బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి చదివించాల. ఇది పద్ధతి అంటే అది. ఎడ్యుకేషన్ పాలసీ ఆ విధంగా ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాలనుకున్నాడు డబ్బులున్నాడు పంపించుకుంటాడు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళని నిర్వీర్యం చేసి ప్రైవేటు స్కూళ్ళని పెంచటం వల్ల వాళ్ళు కార్పొరేట్ శక్తులుగా తయారైపోయి సమాజానికి చీడ పురుగుల్లాగా తయారవుతారు. ఎడ్యుకేషన్ మొత్తం గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి షణ్ముఖు. అప్పుడే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. నేను అనేది ఏంటంటే జీతాలు ఎక్కువ కూడా ఇవ్వబడలే, రోజు 1000 రూపాయలు ఇండి. లెక్చరర్స్ అనుకో షణ్ముఖు, వాళ్ళకి రోజుకి 1500 ఇవ్వండి. అయిపోయిందిగా, సింపుల్ కదా. రోజుకి 1000 రూపాయలు పని చేస్తేనే డబ్బులు ఇండి. ఇంట్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. రోజుకి 1000 రూపాయలు ఇండి బ్రహ్మాండంగా 2,20,000 రూపాయలు అయితే సంవత్సరం అంతా జరిపోతాయి పిల్లలకి. అంటే నెలకు 30,000 వస్తాయి కదా షణ్ముఖు. పల్లెటూరులో ఉండేవాడికి 30,000 జరిపోతాయి కదా. వాడికి ప్రభుత్వ ఏదైతే సంక్షేమ స్కీములు ఉంటాయో అవన్నీ వచ్చేటట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కూడా తీసుకురండి. తర్వాత టీచర్స్ కాలనీలు కట్టండి. ఒక టీచర్స్కి ప్రభుత్వ ఎంప్లాయీస్ కాలనీలు క్రియేట్ చేయాలి. ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీలు కట్టాలి. వాడు కాంట్రాక్ట్ బేస్డ్ కావచ్చు, తర్వాత ఏకైనా పర్మనెంట్ ఎంప్లాయీ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మెరైన్ శాఖ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మండలంలో ఒక మండలం ఏరియాలో ఈ ప్రభుత్వ ఆఫీసర్లు ఎంఆర్ఓ, మండల మెజిస్ట్రేటివ్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కానీ, హాస్పిటల్ రంగంలో పనిచేసేవాళ్ళు కానీ అందరూ కూడా ఒక గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చేయాలా. ఏం చేయాలా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాలనీ కట్టేసి చట్టబద్ధం చేయాలా. వాళ్ళు మండలం హెడ్ క్వార్టర్లో ఉండాలి. అంటే పల్లెటూరులో ఉండమని చాలామంది ఎంప్లాయీస్ పట్టణాల్లో ఉంటారు, సరైన టయానికి పారు. ఖచ్చితంగా రూల్ పాస్ చేయాలి. మండల హెడ్ క్వార్టర్లో పనిచేసే ఆల్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్. మీరు చూడండి, ఎస్ఐ ఎక్కడ ఉంటాడు? పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో మ్యానిటరీ ఎస్ఐ అక్కడే ఉండాలి ఆ మండలం హెడ్ క్వార్టర్లో. ఎంఆర్ఓలో ఊడు ఉండడు, ఎండిఓలో ఊడు ఉండడు. అంటే వాడు ఎక్కడెక్కడో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాడు. కాబట్టి అట్టుండకూడదు. మండలంలో పనిచేసే ఇరిగేషన్ శాఖతో మొదలు పెట్టుకుని ఆల్ కైండ్స్ ఆఫ్ శాఖలు ఒక్కడే ప్రభుత్వం ఏం చేయాలంటే మన హౌసింగ్ బోర్డు ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు, వాళ్ళ తర్వాత ఒక వెంచర్ వేయించి అక్కడ మొత్తం ఇళ్ళు కట్టేసేసి మొత్తం అక్కడే ఉండాల. గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవాడు వాడు కాంట్రాక్టా పర్మనెంటా ఏం పట్టించుకోకుండా ఒక ఎంప్లాయీస్ కాలనీ క్రియేట్ చేసి అందరూ అక్కడ ఉంటే ప్రజలకి ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అవుద్ది, సక్రమంగా ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తాయి. అందువల్ల ఆలోచన చేసుకొని నేను అంటుండేది ఏంటంటే ఆ విధంగా డెవలప్మెంట్ చేయాలి. కానీ భూములు కొట్టేయటానికి మాత్రమే రాజకీయ నాయకులు ఇట్లా తయారయ్యారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో దాదాపుగా ఎపిసోడ్గా బయట పెడతా. వాడు ఉరేసుకొని చచ్చిపోవాలి మనిషి అయితే ధర్మాన ప్రసాద్ అనేవాడు. 4 లక్షల ఎకరాలు, 1 ఎకరా 2 ఎకరాలుగా షణ్ముఖు ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా ఒక రెవెన్యూ మినిస్టర్గా ఉండి 4 లక్షల ఎకరాలు భూములు తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ధర్మాన ప్రసాదరావు అనే ఒక దుర్మార్గుడు దుష్టుడు వల్ల పేద ప్రజల భూములు 4 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై క్యాపిటలిస్టుల చేతుల్లోకి పోయినాయి. కాబట్టి ఈ దుర్మార్గుడు దుష్టుడైన ధర్మాన ప్రసాదరావు అనేవాడికి భూమి మీద బతికే అర్హతే లేదు. కాబట్టి ఈ దుష్టుణ్ణి ఈ 4 లక్షల ఎకరాలు ఏ గ్రామంలో ఎక్కడెక్కడ ఎన్ని భూములు అన్యాక్రాంతమైపోయి పేద ప్రజల భూములు, ఈ డీకేటీ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు ఏ విధంగా కొట్టేసిండు, దీనికి బతికున్నాడు ధర్మాన ప్రసాదరావు. బయటకు వచ్చి సమాధానం చెప్పిస్తా ధర్మాన ప్రసాదరావు చేత. ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేస్తానని చెప్పి కార్పొరేట్లకు ఊడిగం చేసిన ధర్మాన ప్రసాదరావు గారిని వాడిని 1000 సార్లు ఉరిదీసినా
తప్పు లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఎవరెవరికి ఏ కంపెనీలకి ఎంత భూములు కేటాయించిండు, ఆ భూములు కేటాయించడం వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఇవన్నీ లెక్కలు చెప్పాలిగా. వాళ్ళ వల్ల జిఎస్టీ రూపంలో కానీ యాట్ రూపంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత వచ్చింది. కాబట్టి భూములు కట్టేసేటటువంటి గజ దొంగలైనటువంటి రాజకీయ నాయకుల బెండి తీయటమే నా ఏకైక లక్ష్యం. కాబట్టి ధర్మాన ప్రసాదరావు అనేవాడు అధర్మ ప్రసాదరావు, వాడిని మించిన దుర్మార్గుడు ఇంకొకడు ఈ తెలుగు నేల మీద పుట్టలేదని మాత్రం నేను చెప్పగలను ఘంటాపదంగా. కాబట్టి ఈ ఎపిసోడ్ నెంబర్ 4లో మీకేం చెప్పినా సోంపేట మండలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డిస్టిక్ ఎంత చెప్పా ల్యాండ్ 1046 ఎకరాలు. 1046 ఎకరాలు. ధర్మల్ ప్లాంట్ లేదు, నా బొంగు లేదు, ఉద్యోగాలు 0. ఏం చేయాలి ఇప్పుడు శ్రీకాకుళం పిల్లలు ఏం చేయాలా? ఈ ధర్మాన ప్రసాదరావు అనేవాడిని ఏడ దొరికితే ఆడ తొక్కి పడేయాలి అని మాత్రం చెప్పగలను.